దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎంతమంది మార్నింగ్ 5 to 6 ప్రేయర్స్లో ఉంటున్నారు? ఈవినింగ్ లైవ్ చూస్తున్నారు? 50 దినములు చక్కగా జరుగుతున్నాయి. ప్రార్థన శక్తి ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. చక్కటి ఆత్మీయంగా అందరూ వారి వ్యక్తిగత ప్రార్థనలు, గ్రూప్ ప్రేయర్స్, ఎన్నో ప్రేయర్స్ ఇక్కడ జరుగుతున్నాయండి. మార్నింగ్, ఈవినింగ్, డే అండ్ నైట్. దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల కృప చూపబోతున్నాడు. కష్టాలండి మేము తట్టుకోలేకపోతున్నాం అని మీరు అంటుండొచ్చు. ఇంకా ఎవరైనా ఇళ్ళల్లో వరదలు, వర్షాలు, ఆ ప్రాంతాలు ఎవరి కోసమైనా అందరం ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు మీకు తోడై ఉండి మీ పరిస్థితులను చక్కపరిచి మిమ్మల్ని విడిపించాలని. ఈరోజు ఏ పరిస్థితి నీకున్నా, ఎట్లా అండి మేము తట్టుకోలేకపోతున్నామమ్మా, మా బాధలు చెప్పలేకపోతున్నాం కానీ దేవుని బిడ్డలారా, మీరు ప్రేయర్లో, నేను మార్నింగ్ 5 to 6 ప్రేయర్లో, ఈవినింగ్ ప్రేయర్లో మీరు ఏకీభవించండి. బెల్లంపల్లికి ఒకరోజు 2 రోజులను వచ్చి ఉండి ప్రేయర్లో ఉండి అక్టోబర్ 17కి సిద్ధపడరండి. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా కృప చూపబోతున్నాడు. దేవుడు నీ ఇంటిని దేవుడు నీ జీవితాన్ని కడతాడు. ఎవ్వరు కాదండి, దేవుడే. అమ్మ నిన్ను బాగు చేసే దేవుడే, నిన్ను నిలబెట్టే దేవుడే, నీ వేదన తొలగించే దేవుడే. మనుషులు గారు, దేవుడు చేస్తాడు, చెయ్యబోతున్నాడు. ఇప్పటివరకు చేసింది, ఇక ముందు చేయబోతున్నాడు. ఏ విషయంలో మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇంకా యేసు ప్రభుని దేవుడు రక్షకుడు అని అంగీకరించిన వారు, యేసు దేవుడు రక్షకుడు, ఆయన నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినోడు నీకు పాపక్షమాపణ, విమోచన ఇవ్వడానికి నీ హృదయాన్ని యేసుకి ఇవ్వమంటున్నాడు. అంతే, ప్రాణం పెట్టినోడు ఈ సమస్యలు తీర్చడానికి ప్రాణమే పెట్టాడు కదా అనిపిస్తుంది. ప్రాణం పెట్టావు కదా ప్రభువా, ఇదెంతయ్యా నీకు కదా, ఇదేముందయ్యా నీకు, నీ ప్రాణమే ఇచ్చావు, నీ రక్తమే ఇచ్చావు, ఎంత గొప్ప త్యాగం చేశావు అనే నిర్ధారణ దేవుని సందులో మీరు సిద్ధపడండి. విశ్వాసముతో అడగండి. మేము కూడా నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం నేను చదువుతున్నాను. జకరియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. నేను సమకూర్చే దేవుడును, నేను విమోచించే దేవుడును. సమకూర్చడం దేవుని. అందుకనే నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటా, అపవాది పిల్లలు చెదరగొడతారు, దేవుని పిల్లలు సమకూరుస్తారు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమకూర్పు అనేది దేవుడు చేసేది, చెదరగొట్టడం అనేది సాతాను చేసేది. ఎక్కడ సమకూర్చబడ్డం ఉంటుందో అక్కడ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు, నేను విమోచించేదను, సమకూర్చేదను. విమోచన, పాపము నుండి, శాపము నుండి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, విమోచన. ఆత్మికంగా, ఆరోగ్య, ఆర్థిక విషయాలు విమోచన, పాప క్షమాపణ, సమకూర్పు, విమోచన. అంతేకాక నువ్వు విస్తరణ. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతాయండి? సైతాన్ ద్వారా జరగదు, దేవుని వలన, దేవుని పిల్లల వలన. దేవుడు ఏమంటున్నాడు, నేను విస్తరింపజేస్తా, నేను సమకూరుస్తా. నీకు మునుపు విస్తరించినట్లు నువ్వు విస్తరించబడతావు. అంటే మునుపు ఒకవేళ మంచిగా నువ్వు ఇప్పుడు ఇట్లా అయ్యామండి, మునుపు ఆత్మీయంగా ఉన్నావు ఇప్పుడు ఇట్లా, ఏం భయపడద్దు. నీకు విమోచన, నీకు సమకూర్పు, అంతేకాక నిన్ను విస్తరణ. అందుకనే దేవుని దగ్గర అన్ని గుప్తములై ఉన్న దేవుడు ఆయన, జ్ఞానము, సర్వ సంపదలు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకో. నీ ఇంటిని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని, అన్నిటినీ కూడా దేవుడు సమకూర్చబోతున్నాడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు అని నేను పిలుస్తూ ప్రభు ఏమంటున్నాడంటే, నీకు విమోచన, నీ జీవితంలో విస్తరణ, అన్ని ఏరియాలో సమకూర్పు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. నిన్ను విమోచించి సమకూర్చి విస్తరింపజేసేదను వాగ్దానం. నిన్ను విమోచించి సమకూర్చి విస్తరింపజేసేదను. కాబట్టి ధైర్యంగా ఉండి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి దేవుని స్తుతించండి. 50 days ప్రేయర్స్లో పాలు పొందండి. ప్రభు కార్యాలు చూడబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటూ ఉన్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, ఈ ప్రేయర్లు ఎక్కివిస్తున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల
వలన వారికి స్వస్థత. నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, రోగాలు, పోరాటాలు, గర్భం లేని స్థితి, ఉద్యోగం లేమి, ప్రతి బంధకములు తొలగి, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భార్యాభర్తల గొడవలు, కుటుంబ గొడవలు, భూ సంబంధమైన తగాదాలు కొట్టివేయబడి న్యాయం జరగాల. ప్రతి గృహానికి శుభము, ప్రతి కుటుంబానికి శుభము, ప్రతి బిడ్డకి శుభము, ప్రతి వారికి శుభము కలుగునుగాక. ఆర్థిక, మానసిక, కుటుంబపరమైన ప్రతి బంధకాలు తొలగి దీవించండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఆ కుటుంబం విస్తరించబడి దీవించబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి ఆశీర్వాదకరంగా ఉండాలి. అయ్యా, వరదలు ఎక్కడెక్కడ వర్షాలు ముంచున్నాయి ఆ ప్రాంతాలకు నీ సహాయం, రక్షణ, సహకారాలు అందించి మీరు దీవించండి. ఎవరెవరి ఇళ్లలో శోధకుడు ఉన్నాడు పారిపోవాలి యేసునామములో. ప్రతి పరిచర్య దైవజనులను కాపాడండి. ప్రపంచం, భారతదేశం నీ కృప చొప్పున, కనికరం చొప్పున ప్రతి శోధనల నుండి ప్రజలను రక్షించండి. ఇతర దేశాలను మా ప్రియులందరూ కూడా వారు ఏకీభవిస్తుండగా వారి సమస్యలకు, వారి బంధకాలకి విడుదల మీరు దయచేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధముని యేసు నామములో గద్దిస్తూ ఈ ప్రాంతంలో గొర్రెపిల్ల రక్తముతో మేము సీల్ చేస్తున్నాం. నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచండి ప్రభా. ఈ దిన దీవెనలతో నింపమని అయ్యా, మరొక్కసారి 50 దినాలు జరుగుతున్నాయి. శక్తివంతంగా వస్తున్నవారు, వెళ్తున్నవారు, ఉంటున్నవారు, ఏకీభవిస్తున్నవారు బంధకాలు తొలగించి మీరు వర్ధిల్ల చేయమని, ప్రతి వారికి కూడా విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారండి? నమ్మారు, ప్రార్థనలు ఏకీభవించారు? ఒక లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి అందరికీ షేర్ చేయండి. 50 దినాలు ఉదయం సాయంత్రం మరి చక్కటి వర్తమానాలు షేర్ చేయండి, చెప్పండి అందరికీ. అంతేకాక ఒక 2 రోజులైన బెల్లంపల్లికి వచ్చి ఉపవాస ప్రార్థనలో పాలు పొందండి. పాలు పొందటమే కాక మీరందరూ కూడా మీ విన్నపాలు ఇచ్చి వెళ్ళండి. అక్టోబర్ 17 ముగింపు సభ బెల్లంపల్లిలో సాయంత్రం 4 గంటలకి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఉపవాస ప్రార్థన ముగింపు కలిగిన ఉజ్జీవంతో జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబాలతో పాటు పాలు పొందుటకు సిద్ధపడండి. అక్టోబర్ 17 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిలో దేవుడు బలంగా చేస్తున్న ఈ ప్రార్థనలకి ముగింపు, మన విజయం పొందబోతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.